అక్కడ నుంచి నిమజ్జన కార్యక్రమాలు అయితే చేస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే క్రేన్ నెంబర్ 4 దగ్గర బాహుబలి క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. 300 టన్నుల మెట్రిక్ టన్నుల వెయిట్ లేప్ చేసే క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రేన్ ద్వారానే మహాగణేశుడిని నిమజ్జన కార్యక్రమం చేపట్టేందుకైతే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం ఉదయం నుంచి కొనసాగుతుంది. అయితే ఇక్కడ మహాగణేశుని నిమజ్జనం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ మార్గంలో పూర్తిగా రాకపోకలన్నింటినీ నిలిపివేయడం జరిగింది. మహాగణేశుడి నిమజ్జనం తర్వాతనే మిగతా విగ్రహాల నిమజ్జనం చేయాలని చెప్పేసి అధికారులు భావించారు. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లో మహాగణేశుడు ఎన్టీఆర్ మార్గంలోకి ఎంటర్ అవుతారు. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడంతో అంటే సెక్రటరియట్ కూడా దాటి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. నిదానంగా కదులుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత మహాగణేశునికి సంబంధించి అంటే టస్కర్ వెహికల్ నుంచి విగ్రహాన్ని పైకి లిఫ్ట్ చేసేందుకు అక్కడ ఉన్న వెల్డింగ్ ఏదైతే విగ్రహం తీసుకొచ్చినప్పుడు వెల్డింగ్ చేశారో ఆ వెల్డింగ్ అంతా కూడా రిమూవ్ చేస్తారో ఆ రిమూవ్ చేసిన తర్వాత దాదాపు అది ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత నిమజ్జనానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపట్టేసి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి గంగమ్మ ఒడికి గణేశుడిని తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే ఇది నిమజ్జన కార్యక్రమంలో ఇది మహాక్రతువుగా పేర్కొంటారు. ఈ క్రతువు ముగిసే వరకు కూడా చాలా అధికారులంతా కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న అపశృతి చోటు చేసుకున్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి అధికారులంతా అప్రమత్తతో ఉంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం పబ్లిక్ పెద్ద ఎత్తున అంటే శోభాయాత్రలో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు కాబట్టి ఆ పబ్లిక్ ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఏదైతే ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నామో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూట్ లో మొత్తం కూడా దాదాపు 7 బ్లాక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 7 బ్లాక్లో పబ్లిక్ ని బ్లాక్ చేసేశారు. ఎక్కడ కూడా ముందుకు రాకుండా మరోవైపు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఈ బార్కెట్లన్నీ కూడా తొలగించకుండా అట్లనే ఉండాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే క్రేన్ 4 దగ్గర నిమజ్జనం ఉంటుందో అక్కడ గజ ఈతగాలను అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్ ను మోహరించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిమజ్జన కార్యక్రమం సాఫీగా నిర్వహించాలని చెప్పేసి అధికారులంతా కూడా సర్వసన్నద్ధమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి విగ్రహాలు తరలి వస్తున్న నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తున్నాయని చెప్పుకోవచ్చు. మోయిన్జాది మార్కెట్ కానీ అటు చార్మినార్ కానీ ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అదేవిధంగా ఇటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మహాగణపతికి సంబంధించి ఇప్పుడు మనం చూడొచ్చు శోభాయాత్రకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ లో చూడొచ్చు. మహాగణపతికి సంబంధించి శోభాయాత్రకు సంబంధించి మహాగణపతికి సంబంధించిన యాత్ర ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్ 4 దగ్గర ఉన్న క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ దగ్గరికి విగ్రహం తీసుకువస్తారో ఆ తర్వాత ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలకు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ అధికారులంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణేశుడికి సంబంధించి నిమజ్జనమే చాలా కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నిమజ్జనోత్సవాల్లో ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన శోభాయాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ శోభాయాత్రలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఆ భక్తులు అంతా కూడా అక్కడి నుంచి అంటే ఖైరతాబాద్ నుంచి దాదాపు వాళ్ళంతా కూడా ఖైరతాబాద్ అదేవిధంగా టెలిఫోన్ భవన్ అదేవిధంగా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అదేవిధంగా సచివాలయం అక్కడ వరకు వచ్చిన తర్వాత సచివాలయం దగ్గర నుంచి ఎన్టీఆర్ మార్గంలోకి ఎంటర్ అవుతారు. ఎన్టీఆర్ మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత పబ్లిక్ మొత్తాన్ని కూడా ఆపేసి కేవలం ఏదైతే ఉత్సవ కమిటీ సభ్యులు కానీ అదేవిధంగా స్వామివారికి సంబంధించిన అంటే గణేశునికి సంబంధించిన విగ్రహం వచ్చే ట్రాలీ ఏదైతే ఉందో ఆ ట్రాలీతో లోపలికి తీసుకువస్తారు. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే క్రేన్ నెంబర్ 4 ఉందో ఆ 4 దగ్గర వాహనాన్ని నిలిపేసి అక్కడ వాహనం అంటే విగ్రహానికి సంబంధించి మొత్తం కూడా వెల్డింగ్స్ చేశారు కాబట్టి ఆ వెల్డింగ్స్ అన్నింటినీ మొత్తం తొలగిస్తారు. తొలగించిన తర్వాత క్రేన్ ద్వారా మళ్ళీ లిఫ్ట్ చేసి గంగమ్మ ఒడిలోకి చేర్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ క్రతువు అంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ క్రతువు కోసం అని చెప్పేసి అధికారులంతా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఈ క్రతువు చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఆ క్రతువు కోసం అని చెప్పేసి మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా సమాయత్తమైన పరిస్థితితో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఖైరతాబాద్ మహాగణేశుడు మనం ఇప్పుడు విజువల్స్ లో చూడవచ్చు. ఖైరతాబాద్ మహాగణేశుడు ఎన్టీఆర్ మార్గంలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి నిదానంగా అంటే ఖైరతాబాద్ లో ఉదయం 6 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం కూడా అక్కడ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది సంఖ్యలో వచ్చిన భక్తుల జయ జయ దోహనాల మధ్య దాదాపు 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడు ఇప్పుడు
గంగమ్మ ఒడిలోకి చేరేందుకు ట్యాంక్ బండ్కు చేరుకోవడం జరిగింది. ట్యాంక్ బండ్లో మరికొద్ది సేపట్లో నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది కాబట్టి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో అంటే భక్తులు కానీ సందర్శకులు కానీ పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీంతో అక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా రోప్ పార్టీలను అదేవిధంగా బారికేడ్లను ఏర్పాటు చేసి దానికి సంబంధించి పబ్లిక్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా చూడొచ్చు ఈ ఏరియాలో మొత్తం 7 బ్లాక్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పబ్లిక్ మొత్తం కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఖైరతాబాద్ మహా గణేశుడు 69 అడుగుల ఎత్తు ఖైరతాబాద్ మహా గణేశుడు మట్టి విగ్రహానికి సంబంధించి అంటే ప్రతి సంవత్సరం కూడా మహా గణేశునికి సంబంధించి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈసారి 69 అంటే 71వ సంవత్సరం సందర్భంగా ఈసారి 69 అడుగుల మహా గణేశుని ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అంటే రోజు కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. చివరి 3 రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మొన్న అర్ధరాత్రి నుంచి కూడా దర్శనాలు నిలిపివేసిన తర్వాత కూడా చాలా మంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న ఏదైతే విగ్రహానికి సంబంధించి కర్రలు తొలగింపు కార్యక్రమం ఇవన్నీ ఉన్నా కూడా చాలా మంది వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఈ రోజు శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర మాత్రం కన్నుల పండగగా సాగిందని చెప్పుకోవచ్చు. మేళ తాళాల మధ్య భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గణేశుడు శోభాయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సెక్రటేరియట్ నుంచి ట్యాంక్ బండ్ అంటే ఎన్టీఆర్ మార్గ్ లోకి ప్రవేశించిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి నిదానంగా కదులుతూ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసిన ఏదైతే క్రేన్ నెంబర్ 4 ఉందో అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత నిమజ్జనానికి అంటే గంగమ్మ ఒడిలోకి అంటే 9 రోజులు పూజలు నిర్వహించిన తర్వాత గంగమ్మ ఒడిలోకి చేరున్నారు భుజగణపయ్య. ఇప్పటి వరకు 9 రోజుల పాటు ఉండ్రాలతో పూజలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు ఈ రోజు స్వామివారికి సెండ్ ఆఫ్ అంటే బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు హైదరాబాద్ మొత్తం కూడా ఈ శోభాయాత్రకు సంబంధించి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం తిలకించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు అదేవిధంగా భక్తులు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 లేకులు అయితే ఉన్నాయో ఆ 20 లేకుల్లో కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. నిమజ్జనానికి సంబంధించి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా అంటే ఇక్కడ హుస్సేన్ సాగర్ లోనే ప్రధానంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ ఆంక్షలతో నిలిపోయినాయి. అదేవిధంగా పోలీస్ బందోబస్తు మధ్య ఈ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ మార్గ్ ఏదైతే